డ్రైవర్ వృత్తిని స్వీకరించి జీవితంలో స్థిరపడాలనుకున్న వారికి ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ అనుభవం గల డ్రైవర్లతో శిక్షణ అందిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ ఆర్టీసీ డిపోలో గల ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో 17వ బ్యాచ్ శిక్షణను పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అసిస్టెంట్ డిపో మేనేజర్ బాలకృష్ణ అధ్యక్షత వహించగా జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణను పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా 17వ బ్యాచ్తో ఇప్పటి వరకు 272 మంది డ్రైవర్లను తయారు చేసి సమాజానికి అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ రామారావు, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, శిక్షణ పొందిన డ్రైవర్లు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ కాకినాడ జిల్లాలో కాకినాడ డిపోలో ప్రతి సంవత్సరం మేము డ్రైవర్ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము 17 బ్యాచ్లు ఆల్రెడీ హెవీ డ్రైవర్ లైసెన్స్ ఇప్పించడం జరిగింది. ప్రతి బ్యాచ్కి 16 మందిని మేము 32 రోజుల పాటు డ్రైవింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా మనం మంచి డ్రైవర్లుగా తీర్చిదిద్దుతున్నాం. ఈ భాగంగా 18వ బ్యాచ్ని మేము తొందరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. సో దానికి ఏపీఎస్ఆర్టీసీలో ఈ యొక్క 18 బ్యాచ్ ట్రైనింగ్ కోసం 16 మందిని మేము సెలెక్ట్ చేసుకుంటాం. 16 మంది కూడా వాళ్ళకి 32 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఉత్సాహవంతులైనటువంటి ఆసక్తి గల వాళ్ళు డిపోలో కాకినాడ డిపో మేనేజర్ వారిని సంప్రదించినట్లయితే వారు 23,000 రూపాయలు చెల్లించినట్లయితే అంతే మొత్తం 23,000 రూపాయలు 32 రోజులు ట్రైనింగ్కి తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో మేము అత్యుత్తమ డ్రైవింగ్ స్కిల్స్ తోటి అలాగే వాహనం మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు అత్యుత్తమంగా తీర్చిదిద్దాం. ఈ అవకాశాన్ని మరి అందరూ కూడా వినియోగించుకోవాలి.